సో ఇక్కడ ఈ రోజున మనకి హైదరాబాద్లో 38వ హైదరాబాద్ బుక్ ఫేర్ అనేటువంటిది జరుగుతూ ఉంది. సో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క బుక్ ఫేర్ని ఉపయోగించుకొని మీకు కావాల్సినటువంటి బుక్స్ అన్ని కూడా మీరు తీసుకోవచ్చు. హైదరాబాద్ నగరంలో ఎన్టీఆర్ స్టేడియంలో 19వ తేదీ నుంచి 29వ తేదీ మధ్య జరుగుతూ ఉంది ఈ యొక్క హైదరాబాద్ బుక్ ఫేర్. అయితే దీనిలో మన టీశాట్ తెలంగాణకు సంబంధించినటువంటి ఎడ్యుకేషనల్ ఛానల్, తెలంగాణ రాష్ట్రంలోనే ప్రజలందరికీ కూడా ఉపయోగపడుతున్నటువంటి విద్యను అందిస్తున్నటువంటి, ఉచితంగా విద్యను అందిస్తున్నటువంటి మన టీశాట్ వారు ఇదే ఎన్టీఆర్ స్టేడియంలో ఉన్నటువంటి హైదరాబాద్ బుక్ ఫేర్లో స్టాల్ నెంబర్ 6లో పెట్టడం జరిగింది. అయితే ఇక్కడ మన టీశాట్ ఏదైతే టీవీ ఛానల్ ఉందో, సో అది టీవీ ఛానల్ ఉంది, యూట్యూబ్ ఛానల్ ఉంది, అదేవిధంగా వేరియస్ సోషల్ మీడియాస్లో కూడా ఈ యొక్క సేవలను అందిస్తూ ఉన్నారు. అంటే టీశాట్కి సంబంధించి చెప్పాల్సి వస్తే అంటే ఎడ్యుకేషన్ ఇక్కడ మనకి స్కూల్ లెవెల్ నుంచి అంటే కేజీ నుంచి పీజీ వరకు, అదేవిధంగా భారతదేశంలో జరిగేటువంటి వివిధ కేంద్ర ప్రభుత్వ సర్వీస్ సంబంధించినటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయినటువంటి యూపీఎస్సీ కానీ, ఎస్ఎస్సి కానీ, ఆర్ఆర్బీ కానీ, లేదా రెగ్యులేటరీకి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అయినా ఆర్బీఐ కానీ, సిడ్బీ కానీ, నాబార్డ్ లాంటి ఎగ్జామ్స్కి ఉపయోగపడేటువంటి కోచింగ్ని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థికి కూడా ఉపయోగపడే విధంగా హై క్వాలిటీ కంటెంట్ని అందిస్తూ ఉన్నారు టీశాట్ వారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి టీజీపీఎస్సీ వారు నిర్వహించేటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయినటువంటి గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3 కానీ, రాబోయేటువంటి గ్రూప్ 4 లేదా టెట్కి సంబంధించి కానీ, డిఎస్సికి సంబంధించి, ఎస్ఐ అండ్ పీసీకి సంబంధించినటువంటి ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించినటువంటి పూర్తి హై క్వాలిటీ కంటెంట్ని సిలబస్కి అనుసంధానంగా, సిలబస్కి ఏదైతే సిలబస్ ఉందో దాని ప్రకారం క్లాసెస్ అన్ని కూడా హై క్వాలిటీ కంటెంట్ని అందిస్తూ ఉన్నారు. మరి ఈ యొక్క కంటెంట్ ఏదైతే అందిస్తున్నారో, సో ఈ కంటెంట్ని టీచ్ చేసేటువంటి ఫ్యాకల్టీ కూడా మనకి ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీస్, ఆయా సబ్జెక్టులలో ఎక్స్పర్ట్ అయినటువంటి ఫ్యాకల్టీస్ ఎవరైతే ఉన్నారో వారి ద్వారానే కంటెంట్ని అందించడం జరుగుతుంది. ఇంకొక అంశం, ఇటీవల ఎవరైతే టీజీపీఎస్సీ ద్వారా జాబ్స్ సాధించారో ఆ జాబ్స్ సాధించినటువంటి వారిలో ఎక్కువగా మంది మన యొక్క టీశాట్ క్లాసెస్ని విన్నటువంటి విద్యార్థులే ఉన్నారు. సో చాలామంది ఇంటర్వ్యూస్ కూడా మనం చూస్తున్నాం, బయట కూడా చూస్తున్నాం. సో చాలామంది విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే సక్సెస్ అయ్యి ఈ రోజున ఆఫీసర్స్గా విధులు నిర్వహిస్తూ ఉన్నారో, సో వారందరూ కూడా టీశాట్ వల్ల ఉపయోగపడినటువంటి అంశం మనందరికీ తెలుస్తూ ఉంది. సో కాబట్టి టీశాట్ యొక్క సేవలు మరింత విస్తృతంగా రాష్ట్ర వ్యాప్తంగా అందాలి, అదేవిధంగా దేశవ్యాప్తంగా కూడా టీశాట్ సేవలు అనేటువంటివి విస్తృతంగా అభివృద్ధి చెంది అందరికీ ఉపయోగపడాలనేటువంటి ఉద్దేశంతో ఆశిస్తూ ఉన్నాం.